శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే షరాబులేడని శ్రీశ్రీ గారు అంటారు. భారతదేశ వ్యవసాయ చరిత్ర గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ వ్యవసాయంలో అనేక కులాలు, ఆ కుల వృత్తుల ప్రస్తావన, ఆ కుల వృత్తులన్నీ కలిసి ఒక సమూహంగా వ్యవసాయాన్ని ఒక అద్భుతమైనటువంటి జీవన విధానంగా మార్చుకున్న సిస్టమ్ మంది. మనం చూస్తే వ్యవసాయానికి అవసరమైనటువంటి రకరకాల పనిముట్లను తయారు చేసేవాళ్ళు ఈ వడ్రంగి పని వాళ్ళు ఉండేవాళ్ళు. నాగళ్ళు చేయడం కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ, చక్రాలు కానీ, వీటన్నిటి వ్యవసాయ ఆధారితమైన పనిముట్లు ఒక పని చేస్తే, అలానే బ్లాక్ స్మిత్ కొన్ని పనులు చేసేవారు. వారు ఇనుముతోటి వ్యవసాయానికి కావాల్సిన వాటన్నింటినీ కరిగించి పోతపోసి ఈ భూమిని దున్నడానికి ఉపయోగపడేటట్టు చేసేవాళ్ళు. అలాగనే కొన్ని వృత్తులు మేదరవాళ్ళు వ్యవసాయానికి కావలసినటువంటి గంపలు, తట్టలు, బొచ్చెలు ఇవన్నీ దాంతో తయారు చేయగలిగేవాళ్ళు. అలానే పశువుల పాత్ర ఎంతో ఉండేది కాబట్టి అటువంటి పశువులు చనిపోయినప్పుడు ఆ కళేబరాల నుంచి తోలును తీసి దాన్ని వ్యవసాయంలో వాడుకోవడానికి వీలుగా వీళ్ళకి చెప్పులు తయారు చేయడానికి కానీ, అంటే వాటి రక్షణతోటే మనం ఎంతో కఠినమైనటువంటి భూముల మీద కూడా వాళ్ళు పనులు చేసుకోవడానికి ఆ పని ఉపయోగపడేది. అలానే వ్యవసాయ ఆధారితంగా వచ్చిన పంటల్ని, పత్తి కానీ ఇలాంటి వాటిని వస్త్రాలుగా మార్చుకోవడానికి పద్మశాలీలు వాటిని వస్త్రాలుగా మార్చేవాళ్ళు. ఇలాగా ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్. కొంతమంది వ్యవసాయం చేస్తే, కొంతమంది వాటిని వాల్యూ ఎడిషన్ చేస్తే, కొంతమంది వాటిని ఈ ప్రాసెస్లో రకరకాలుగా ఉపయోగపడేవాళ్ళు. భారతదేశ వ్యవసాయ చరిత్ర గురించి చెప్పుకుంటున్నప్పుడు మన సహస్ర వృత్తుల కళాకారులకి, ఆ వృత్తి నిపుణులకి మనం నమస్కరించాలి. థ్యాంక్ యూ.